ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీశైలం హైవేలో మనకి ఫార్మాసిటీకి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ అయితే మనకి కొన్ని ప్లాట్స్ ల్యాండ్ లార్డ్ షేర్లో కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో అవి చూపించడం కోసం నేను ఫస్ట్ మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి చూసుకుంటే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో మనకి ఇది వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అండి. సో ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే. సో చాలా నియర్ బై ఉంటుంది మనకి ప్రాజెక్ట్ కూడా ఈ హైవే ఫేసింగ్కి. సో శ్రీశైలం హైవేలో మనకి తుక్కుగూడ దాటిన తర్వాత మనకి ప్యారలల్ రోడ్డు ఒకటి ఉంటుందండి. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఫార్మాసిటీ రోడ్ అంటాము దీన్నే. సో ఇది వచ్చేసి మనకి 200 ఫీట్ రోడ్ అండి, ఫార్మాసిటీ రోడ్ ఇది. సో ఈ ఫార్మాసిటీ రోడ్లో మనకి ఆ యొక్క ప్రాజెక్ట్ అయితే మనకి అవైలబుల్ ఉందండి. సో జస్ట్ మనకేంటంటే మెయిన్ హైవే ఫేసింగ్ నుంచి ఎగ్జాక్ట్గా 7.5 km డిస్టెన్స్లోనే ఆ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి ఉంది మన దగ్గర. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా మంచి కనెక్టివిటీ అండి. సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి ఇదంతా కూడా మనకి శ్రీనిధి సెరంగేటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది వచ్చేసి శ్రీనిధి సెరంగేటి ప్రాజెక్టు. సో ఇటు ఇంకొంచెం మనకి వెనక్కి వస్తే ఇదంతా కూడా గ్రీన్ రిచ్ ఐలాండ్స్ అండి. ఇందులో కూడా మనకి మంచి మంచి ప్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయి. సో బట్ మనకి ఏంటంటే డిస్కస్ చేసేది దీని గురించి కాబట్టి ఓన్లీ దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి కందుకూరుకి చాలా దగ్గరగా ఉంటుందండి. నేను ఏదైతే రౌండ్ చేసి చూపిస్తున్నానో ఇది వచ్చేసి మనకి కొత్తూరు సర్కిల్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనకి ప్యారలల్గా ఉన్నటువంటి ఈ కనెక్టివిటీ రోడ్డు మనకి ఫార్మాసిటీకి కనెక్ట్ అయ్యేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో జస్ట్ ఈ కనెక్టివిటీ రోడ్లో కొంచెం మనం ముందుకు వస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇందులో. సో ఇక్కడ ఇదంతా కూడా మైరాన్ హోమ్స్ వాళ్ళది కొత్త ప్రాజెక్ట్ అండి ఇది. సో జస్ట్ ఇది దాటిన తరువాత మనకి ఇక్కడ మనకి కందుకూరు బైపాస్ వస్తుందండి. సో దీనికి ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కందుకూరు విలేజ్లోకి వెళ్ళొచ్చు ఈ రోడ్డు ద్వారా. సో జస్ట్ ఇక్కడ కొంత ల్యాండ్ అయితే గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఉంది. ఇక్కడ ఏదో జూనియర్ కాలేజీ పర్పస్ ఏదైతే కొంత ల్యాండ్ అయితే అలాట్ చేయడం జరిగిందండి. సో జస్ట్ దీనికి ప్యారలల్గా మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఏదైతే మనకి మార్క్ చేసి చూపిస్తున్నామో ఇది మనకి సేల్కున్నటువంటి ల్యాండ్ అండి. సో మీకు ఏదైతే కనపడుతుందో గ్రీన్ కలర్లో, సో ఇది మనకి సేల్కున్నటువంటి ల్యాండ్. ఈ రోడ్డు వచ్చేసి మనకి 200 ఫీట్ 200 ఫీటు మనకి ఫార్మాసిటీ రోడ్ అండి. ఈ 200 ఫీట్ ఫార్మాసిటీ రోడ్డుకి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి ఇది వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి 15 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఇందులో మనకి ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. జస్ట్ దీనికి బిహైండే మనం చూసుకుంటే జూమ్ అవుట్ చేస్తే ఇది వచ్చేసి మనకి శిల్పా బొటానికా అండి, శిల్పా రాఘవ బొటానికా. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 300 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో చాలా ప్రీమియంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. జస్ట్ దానికి బిహైండే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి ఇక్కడ దీనికి నియర్ బై ఫార్మాసిటీ మనకి ఏదైతే మనకి 4th సిటీ అని చెప్పుకుంటున్నామో ఇప్పుడు 4th సిటీకి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో జస్ట్ మనకి ఇక్కడ నుంచి నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వస్తే మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి మహేశ్వరం పవర్ గ్రిడ్ అండి. సో ఇది వచ్చేసి పవర్ గ్రిడ్, ఇది వచ్చేసి మనకి సబ్స్టేషన్ అండి, పవర్ సబ్స్టేషన్, ఇది పవర్ గ్రిడ్. సో జస్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి అమెజాన్ డేటా సెంటర్ అయితే ఉంటుందండి. సో ఇదంతా కూడా అమెజాన్ డేటా సెంటరు. సో మనకి ఈ ల్యాండ్ మొత్తం కూడా మనకి ఫార్మా ల్యాండ్ అండి, 4th సిటీ ల్యాండ్. ఇప్పుడు కొత్తగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ల్యాండ్ ఏదైతే మనం అనుకుంటున్నామో 14,000 ఎకర్స్లో ప్రజెంట్ ఉన్నటువంటి ల్యాండ్ ఇదండి. సో మీకు బేగరి కంచి అని చెప్పాము కదా, బేగరి కంచి దగ్గర స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అయిందని చెప్పుకున్నాం కదా. సో అది వచ్చేసి ఇక్కడ అండి మనకి బేగరి కంచి అని కనపడుతుంది కదా, ఇది వచ్చేసి బేగరి కంచి ఏరియా అండి. ఇక్కడే మనకు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అయితే వస్తుంది. సో జస్ట్ మనకి కిందికి చూసుకుంటే ఇటుపక్క చూసుకుంటే ఇక్కడ వచ్చేసి చూసారు కదా, స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ గవర్నమెంట్ అని రాశారు ఇక్కడ. సో ఇది వచ్చేసి బేగరి కంచి కిందికి వస్తుంది. సో ఫార్మాసిటీ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి. మనకి ఏదైతే 4th సిటీ అని చెప్పుకుంటున్నామో ఈ రోడ్డుకి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. సో మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పుకుంటున్నామో ఆ కనెక్టివిటీ కూడా నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ ఏదైతే
చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు ఫార్మాసిటీ రోడ్ అండి, 200 ఫీట్ ఫార్మాసిటీ రోడ్ ఇది ప్రాజెక్ట్. సో జస్ట్ మనకి ప్యారలల్గా ఆపోజిట్లో మనకి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉంటుందండి. మీకు ఏదైతే నేను మార్క్ చేసి చూపించానో, సో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏదైతే బేగరగంజ్ దగ్గర మనకి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వస్తుందో, ఈ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ అయితే వెళ్తుందండి. నేను రూట్ మ్యాప్ కూడా చూపిస్తున్నాను. సో ఇది మనకి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అండి. సో చూస్తున్నారు కదా, మనకి డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి మనకి లేమూరు దగ్గర వచ్చేసి మనకి ఇది వచ్చేసి అద్వైత్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి లేమూరు అద్వైత్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో నుంచి ఈ యొక్క 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే వెళ్తుంది. సో మనకి ఇట్లా రోడ్డు కనెక్టివిటీ మనకి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇక్కడ మనకి ఏదైతే మనకు 100 ఫీట్ రోడ్డు ఉందో, సో మనకి మరి రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ అండి, ఇది రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ దగ్గర ఈ యొక్క 100 ఫీట్ రోడ్ని అయితే కనెక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ ఫాక్స్కాన్ యూనివర్సిటీ, కేన్స్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ. సో ఈ ఎల్లో కలర్లో ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అండి. సో ఇక్కడ కొంత మనకు కన్జర్వేషన్ జోన్ కూడా ఉంటుంది. చూసారు కదా, గుమ్మడివెల్లి రిజర్వ్ ఫారెస్ట్, ఈ రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి ఈ యొక్క రోడ్డు కనెక్టివిటీ అయితే రాబోతుందండి, 300 ఫీట్ మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. సో ఈ రోజు వచ్చిన అనౌన్స్మెంట్స్ ప్రకారం చూసుకుంటే 300 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్లోనే మధ్యలో మనకి ఆల్మోస్ట్ 20 మీటర్స్ గ్యాప్ ఇచ్చేసి దానికి మన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మెట్రో కోసం అయితే ప్లానింగ్ చేస్తున్నారండి. సో కమింగ్ 4th సిటీ అయితే ఒక రేంజ్లో అయితే ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చండి. సో ఇది వచ్చేసి బేగరకంచి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. మనకి 4th సిటీ ఏదైతే అని చెప్పుకుంటున్నామో ఇక్కడ నుంచి మనకి 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు మన ప్రాజెక్ట్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది, చూశారు కదా, ఇది 200 ఫీట్ రోడ్డు. సో మళ్ళీ ఇక్కడ నుంచి 100 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మనకి ఈ యొక్క 300 గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో ఈ ప్రాజెక్టు అప్రాక్సిమేట్లీ మనకి ఇందులో అయితే ప్లాట్ సైజెస్ అన్నీ కూడా 200, 194, 180 ఎట్లయితే అవైలబుల్ ఉన్నాయి. సో మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ది బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఇప్పుడు లైవ్ అయితే చూపిస్తున్నానండి. సో ఈ కనపడే రోడ్డు వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి, ప్రాజెక్ట్ ముందు ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు. సో మనకి ఎదురుగా కనపడేది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్ అండి ఇది. సో మనకి ఇది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ అవుతుంది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే, ఎక్సలెంట్ ప్రాజెక్టు. సో మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ అండి. మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. శ్రీశైలం హైవే నుంచి అయితే మనకి చాలా దగ్గరగా ఉంటుంది. దట్టు 200 ఫీట్ రోడ్డు, మనకి 200 ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకి చాలా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్టులో అయితే మనకి ఈ ప్లాట్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి మన దగ్గర అవైలబుల్గా. సో మనకి ఇది చూసారు కదా, లేఅవుట్ అంతా కూడా కొత్త లేఅవుట్ అండి, కొత్తగా డెవలప్మెంట్ చేసినటువంటి లేఅవుట్. సో ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి, కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ ఇది. సో చాలా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి లేఅవుట్. సో కంపేర్ టు దట్ పక్కన ఉన్నటువంటి లేఅవుట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్లో అయితే చాలా మంచి ప్లాట్స్ అయితే చాలా మంచి ప్రైస్కి అయితే దొరుకుతున్నాయండి. సో ఎవరైనా కూడా మనకి ఎన్ఆర్ఐస్ కానివ్వండి, ఇన్సైడ్ ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మనకి ఇందుట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అండి ఈ ప్రాజెక్టు. చాలా హై అండ్ క్వాలిటీతో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇందుట్లో మనకి ఆల్మోస్ట్ మనకి ఎట్లేదన్నా ఒక 50 ప్లాట్స్ తక్కువ అయితే సేల్కి అయితే మనకి ఉన్నాయండి, 50 కన్నా అబోవ్నే ఉన్నాయి. సో ప్రాజెక్ట్ అయితే చాలా మంచి ప్రాజెక్ట్ అండి, డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి, క్లియర్ టైటిల్ ప్రాజెక్టు, మంచి గ్రీనరీ ఉంది లేఅవుట్లో కూడా, మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉంది. సో న్యూలీ డెవలప్మెంట్స్ కాబట్టి 100% మనకి ఏంటంటే 200 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. సో దట్టు రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. దీనికి ఉన్నటువంటి ఒకటి ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ మాత్రం పైన ఇచ్చారండి, దీనికి మాత్రం ఎలక్ట్రిసిటీ పైన ఇచ్చారు. మనకి ఏదైతే మనకు 200 ఫీట్ రోడ్డు ఏదైతే ఉంటుందో 200 ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాజెక్టు. బిహైండ్ మనకి 4th సిటీ అండి, బిహైండ్ 4th సిటీ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మనకి ఏదైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఏవైనా మనకి కంపెనీస్ కానివ్వండి, మనకి ఫ్రీ పొల్యూటెడ్ కంపెనీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, సో మనకి
ఏదైతే మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కానివ్వండి, సో వాటన్నిటికీ కూడా ఈ ఫోర్త్ సిటీలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక పెద్ద పీట అయితే వేసిందండి. చాలా స్టాండర్డ్గా చాలా మనకేంటంటే ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని డెవలప్మెంట్ చేస్తుందండి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్. సో దీన్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళ గ్రోత్ని కూడా పెంచుకోబోతుందండి ఇన్ ఫ్యూచర్లో. సో గవర్నమెంట్ అయితే చాలా మంచి డెసిషన్స్ తీసుకుంది. హైదరాబాద్ని ఒక లెవెల్లో అయితే పెట్టడం కోసం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. సో ఈ విషయంలో వాళ్ళని అయితే మంచిగా మెచ్చుకోవచ్చండి ఆ టీంని, సో గవర్నమెంట్ని. సో ఆ విషయాన్ని పక్కన పెడితే మనకి దీని విషయానికి వస్తే ఇందుట్లో అన్నీ కూడా మనకి 40 and 30 feet రోడ్స్ ఇచ్చారండి. ఇందుట్లో ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ అన్నీ కూడా మనకి మినిమం 200 square yards అండి. మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ 200 square yards, అక్కడక్కడ మనకు 180, 170 అయితే ఉన్నాయి. సో మీకు ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసేట వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి 23,000 రూపీస్ కోట్ చేస్తున్నారండి. సో బట్ 23,000 అనేది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. సో నేను మీకు ఓపెన్గా చెప్తున్నాను అండి, మీరు ఈ వీడియో చూసి మీకు ఈ ప్రాజెక్ట్ నచ్చితే కనుక ప్రైస్ గురించి ఆలోచించకుండా ఇమీడియట్గా కాల్ చేయండి. లేకపోతే నాకు వాట్సాప్, నేను డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి నెంబర్కి మీరు ఒకసారి నాకు పింగ్ చేయండి. నేను డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. మనకి ప్రాపర్టీ లొకేషన్ బట్టి మనం ప్రైస్ అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. నేను చెప్పిన ప్రైస్ను మాత్రం మీరు ఫిక్స్ చేసుకోవద్దు, నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మనకి శ్రీశైలం హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 8 kilometers డిస్టెన్స్లో మనకి బిహైండ్ మనకి ఫోర్త్ సిటీకి ఆనుకొని ఉంటుందండి. అండ్ బిహైండ్ వెరీ క్లోజ్ టు 300 గ్రీన్ఫీల్డ్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకి చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉందండి. నాకు తెలిసిన విధంగా ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ పరంగా కానీ, లేకపోతే మనకి ఉన్నటువంటి ల్యాండ్ వాస్తు ప్రకారం కానీ చాలా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో మీకైతే ఇందులో ప్లాట్స్ అయితే దొరుకుతాయండి. సో మనకి వీళ్ళు వచ్చేసి ఇందులో గ్రీనరీ ఇచ్చారు, మనకి పార్క్స్ ఇచ్చారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చారు, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మీకు ఎదురుగానే కనిపిస్తుంది. సో క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి తుక్కుగూడ నుంచి చూసుకుంటే, నేను ఓపెన్గా చెప్తున్నా అండి, తుక్కుగూడ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 19 kilometers డిస్టెన్స్ వస్తుందండి ఈ ప్రాజెక్టు. 19 kilometers డిస్టెన్స్ వస్తుంది. సో మనకు ఇది దాటిన తర్వాత దీనికి పక్కకే మనకు శిల్ప బొటానికా అనే ఒక లేఅవుట్ ఉందండి. ఆల్మోస్ట్ 32,000 రూపీస్ వాళ్ళు కోట్ చేస్తున్నారండి. బట్ బెటర్ దాన్ మన ఈ ప్రాజెక్ట్లో దానికన్నా చాలా తక్కువ ప్రైస్కి అయితే మనం ప్లాట్స్ అయితే ఇస్తున్నామండి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు, మనకి 100% HMDA ఫైనల్ అప్రూవ్డ్ అండి ఇది. నేను మామూలు అంటే ఇందులో మార్ట్గేజ్ కూడా రిలీజ్ అవ్వలేదని చెప్పట్లేదు, మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోయి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది ప్రాజెక్ట్కి. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్టు, రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్. సో మనకి 200 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది. మనకి ఫోర్త్ సిటీకి బిహైండ్ చాలా క్లోజ్ టు ఫోర్త్ సిటీ అండి. సో మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో ప్రైస్ అయితే నేను మీకు 23,000 అని చెప్తున్నాను, కానీ దాన్ని మీరు మైండ్లో మాత్రం పెట్టుకోకండి. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రాజెక్ట్ నచ్చింది అంటే కనుక జస్ట్ మీరు గివ్ మీ ఎ కాల్ ఆర్ వాట్సాప్ అండి. సో ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ లొకేషన్లో మన దగ్గర ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. చాలా మంచి ప్రాజెక్ట్స్. కంపేర్ టు మనకి బయట ప్రైసెస్ కన్నా కూడా మనం కొంచెం బెటర్ దాన్ ప్రైసెస్కి అయితే ప్లాట్స్ అయితే సేల్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. సో ఫోర్త్ సిటీకి చాలా నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కనుక ఇది రైట్ టైం అండి. ఇన్వెస్టర్స్కి ఇది రైట్ టైము. సో మార్కెట్ డల్ ఉండడం వల్ల కొద్దిగా ప్రైసెస్ అయితే హోల్డ్ అయ్యాయి. బట్ ఇన్వెస్టర్స్కి ఇది రైట్ టైం, ఇది మాత్రం మర్చిపోకండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా HMDA పరిధిలో మనకి 200 feet రోడ్ ఫేసింగ్లో ప్లాట్స్ దొరకాలి అంటే చాలా టేకింగ్ టైం అండి. సో అంటే ఎక్కువ టైం మనకేంటంటే ప్లాట్స్ కూడా దొరకవు. బట్ ఏంటంటే ఇది మీకు ఒక ఆపర్చునిటీగా తీసుకొని మీరు 100% ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోండి ఈ ప్రాజెక్ట్లో. మా వైపు నుంచి, మా ఛానల్ వైపు నుంచి మేము ఇచ్చేటువంటి గ్యారంటీ ఏంటంటే, ఇందుట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళైతే నాకు తెలిసి ఇంకొక 3-4 yearsలో మంచి కరోడ్పతి అవుతారండి. 100% అది నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. సో మీరు రండి, వచ్చి విజిట్ చేయండి. ఫస్ట్ ప్రాపర్టీ విజిట్ చేసి మీరు ప్లాట్ అయితే కొనుక్కోండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.